ఈ రోజు కదా అంగరక్షకుడు. అనగనగా ఒక రాజు ఉండేవాడు. ఆయనకి పొట్ట చింపిన అక్షరం ముక్క రాదు. ఆ మాటకు వస్తే సామాన్య మానవులకు ఉండేపాటి తెలివితేటలైనా లేవు. పైగా ఆయనకు ఎంత తోస్తే అంతేగాని బ్రహ్మరుద్రుడు వచ్చి చెప్పినా వినిపించుకోని మూర్ఖుడు. ఇటువంటి వానితో ఎలా వేగడం? ఒకనాడు ఆ రాజుకు వేటకు వెళ్ళేసరికి అడవిలో ఒక పెద్ద కోతి కనపడింది. అది బాగా మనిషంతెత్తున ఉంది. మనిషిలాగా నిలుచుని కూడా ఉంది. ఆ కోతి అడుగులు వేసుకుంటూ అటు ఇటు నడుస్తూ ఉంటే రాజు దానివైపు చోద్యంగా చూస్తూ ఉన్నాడు. అలా చూసిన కొద్దీ ఆయనకు దానిమీద మక్కువ ఎక్కువయ్యి చివరకు ఇటువంటి వింత జంతువు మన సంస్థానంలో లేకపోవడం ఏమిటి అని కూడా అనిపించింది. వెంటనే దానిని పట్టుకోండని భటులను ఆజ్ఞాపించాడు. ఇదేమిటి, రాజుకి మతిపోయిందా ఏమిటి? పౌరుషానికైతే పులిని పట్టాలి, విందుకైతే లేడినో అడవి పందినో కొట్టాలి, అంతేగాని కోతిని పట్టుకోవడం ఏమిటి విడ్డూరం? ఎక్కడా వినలేదు కనలేదు అని వేటగాళ్ళందరూ చాటుగా అనుకున్నారు. కానీ అనుకుని ఏం లాభం ఉంది? రాజు ఆజ్ఞ దాటడానికి వీలు లేదు కదా. ఆయన ఇష్టప్రకారం ఆ కోతిని పట్టి కోటకు తీసుకుపోయారు. నగరం చేరుకోగానే రాజు తన మంత్రిని పిలిచి, ఓయ్ మంత్రి, ఇతను ఎవరనుకుంటున్నావు? నరుడిని మించిన వానరుడు. ఆ కండలు చూడు. మనిషికి ఇతనికి తేడా ఏముంది? మనిషికి ఉన్నంత నేర్పు అతనికి ఉన్నట్లే కనబడుతున్నాడు. ఇతనికి కుస్తీ, కత్తిసాము, కసరత్తు మొదలైన సమస్త విద్యలలోనూ తర్ఫీదు ఇచ్చినట్లయితే గొప్ప వస్తాదు అవుతాడు. ఇటువంటి గొప్ప వస్తాదు మన సంస్థానంలో ఉన్నాడంటే మనకు ఎంతో కీర్తి వస్తుంది అంటూ ఉత్సాహంతో చెప్పాడు. రాజు చెప్పిందంతా విన్న తర్వాత మంత్రి, మహాప్రభు, తమరు సెలవిచ్చినదంతా బాగానే ఉంది. కానీ కుక్క బుద్ధి కోతి బుద్ధి నిలకడగా ఉండవంటారు పెద్దలు. అలాంటప్పుడు మనం కోతికి సాము నేర్పించి కత్తులు కటార్లు చేతికి ఇస్తే ఇంకేమైనా ఉందా? అది చాలా ప్రమాదం కనుక మన వానరసికామణిని వినోదం కోసం జంతుశాలలో ఉంచితే అందరూ చూసి ఆనందిస్తారు కనుక అలా చేయడం మంచిదని నా అభిప్రాయం అని మనవి చేశాడు. మూర్ఖుడైన రాజుకి మంత్రి మాటలు చెవికి ఎక్కనే లేదు. తన ఆజ్ఞ నెరవేర్చి తీరాలని మళ్ళీ నొక్కి చెప్పాడు. ఇంకా చేసేది లేక మంత్రి ప్రవీణుడిని నియమించి కోతికి సమస్త విద్యలు నేర్పించాడు. ఆ విద్యలన్నీ దానికి ఇట్టే వచ్చేశాయి. ఇలా ఉండగా వానరసికామణికి విద్య ఎంతవరకు వచ్చిందో పరీక్ష చేయాలని ఒక రోజున రాజుగారికి సరదా పుట్టింది. పరీక్షకు అవసరమైన ఏర్పాట్లన్నీ జరిగాయి. దర్బారు కిటకిటలాడుతూ ఉంది. అయ్యా ఆచార్యుల వారు, మీ శిష్యుని విద్యా కౌశలము ప్రదర్శించమనండి, చూద్దామన్నారు రాజుగారు. అప్పుడు గురువుగారు ఒక చెట్టు మీద పిట్టను కోతికి చూపించి దానిని కొట్టిరమ్మని సైగలు చేశాడు. గురువుగారి ఆజ్ఞ శిరసావహించి వానరుడు అందరికీ ఆశ్చర్యం కలిగేటట్లుగా వరలో నుంచి చర్రున కత్తి దూసి చెట్టు పైకంటా పరిగెత్తిపోయి పక్షి తల నరికి పారేశాడు. పక్షి తలకు తల, ముండానికి ముండము కింద పడిపోయేసరికి వానరుని చాకచక్యానికి అందరూ భేష్ భేష్మంటూ చప్పట్లు కొట్టారు. ఇంకా రాజుగారు ఆనందం పట్టలేకపోయారు. గమనించావా మన వానరుడి నేర్పు అన్నట్లు ఆయన మంత్రి వైపు ఒక చూపు చూశాడు. సమాధానం చెప్పటానికి అది సమయం కాదని మంత్రి అప్పటికి ఊరుకున్నాడు. మరునాడు మహారాజా వారు వానర శిఖామణికి అఖండమైన సన్మానం జరపదలిచి విలువైన దుస్తులతో ముస్తాబు చేయించారు. ఆయన మెడలోని రత్నాల హారాన్ని తీసి నిండు సభలో స్వయంగా వానర వీరుని మెడలో అలంకరించారు. ఆఖరిలో రాజుగారు లేచి, ఈ వానర శిఖామణిని మా అంగరక్షకునిగా నియమిస్తూ ఆయనకి గౌరవం ఇస్తున్నాను అని సభలో ప్రకటించారు. రాజుగారి చేష్టలకు దర్బారులో అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. రాజుగారు వినని వినకపోని తన విధి తాను నెరవేర్చాలనుకునే నిశ్చయంతో మళ్ళీ మంత్రి వెళ్ళి, మహారాజా, అంగరక్షకుడు అనగా అదెంతటి గొప్ప పదవి! ఎల్లప్పుడూ కూడా ఉండి ఎట్టి ఆపదలు రాకుండా యజమానిని రక్షించాలి కదా. ఏలిన వారి దర్శనానికి వచ్చేవారిలో ఎవరి మంచివాళ్ళో ఎవరు దుర్మార్గులో తెలుసుకునే తెలివితేటలు ఉండవద్దా? అంత జ్ఞానం కోతికి ఎక్కడ నుంచి వస్తుంది? కనుక మన వానరుని నేర్పు చూసి వినోదించవలసిందే కానీ వారికి అంగరక్షకుని పదవి ఇవ్వటం ఎంతకైనా హానికరము అని రాజుతో తన మనస్సులో మాట వెల్లడించాడు. ఇంత చెప్పినా ఈ సలహాలు ఏమీ రాజుకు తలకెక్కలేదు. సరే మనకేమి అని చెప్పి మంత్రి వెళ్ళిపోయాడు. నలుగురు కాదన్న కొద్దీ రాజుకి కోతిపైన మోజు మరీ ఎక్కువవుతూ వచ్చింది. ఆయన ఎక్కడికి వెళ్ళినా తమ ఆస్థానపు వానర వీరుని చేత కసరత్తు చేయించి కత్తిసాము చేయించి ఎంతో గొప్పగా అతన్ని పొగుడుతూ ఉండేవాడు. ఇటువంటి అంగరక్షకుని నియమించుకున్నందుకు రాజుని అందరూ మెచ్చుకునేవారు. ఇలా ఉండగా రాజుగారి పుట్టినరోజు పండుగ వచ్చింది. ఆ పండుగకు అందరూ అపురూపమైన కానుకలు సమర్పించారు.
అందులో ఒక పువ్వుల వర్తకుడు బహుమానంగా తెచ్చిన పూలమాలిక చాలా అందంగా ఉండటమే కాక పరిమళంతో సభంతా గుమగుమలాడిపోయింది. అందుచేత ఆ మాలికను రాజుగారు మెడలో నుంచి బయటకు తీయనేలేదు. ఆ పండగ రోజున జరిగే ఉత్సవాలతోనూ వేడుకలతోనూ రాజుగారికి అలసట పెరిగి ఆయనకు పెందరాలే నిద్ర వచ్చేసింది. అందుచేత కాసేపు పడుకుంటాను, నువ్వు గుమ్మం దగ్గర కాపలా ఉండు, ఎవ్వరినీ లోపలికి రానియ్యకు అని అంగరక్షకుడైన వానర వీరునితో చెప్పి ఆయన మెడలో పూలమాలిక తీయకుండానే హంసతూలికా తల్పంపైన నిద్రపోయారు. రాజాజ్ఞ ప్రకారం అంగరక్షకుడు 1000 కన్నులతో కాపలా కాస్తూ ఉన్నాడు. రాజు నిద్రపోతున్నప్పుడు ఎవరూ లోపలికి రాలేదు. అయితే ఆ పువ్వుల పరిమళానికి ఎక్కడి నుంచో ఒక తుమ్మెద మాత్రం జుమ్ జుమ్ అని వృథ చేసుకుంటూ అక్కడికి వచ్చింది. అంగరక్షకుడు ఆ తుమ్మెదను అనేక విధాలా అటకాయించాడు. కానీ అది ఎలాగో తప్పించుకుపోయి రాజుగారి మెడలో ఉన్న పూలదండ మీద వాలింది. పౌరుషవంతుడైన వానరవీరునికి తుమ్మెదపైన చాలా కోపం వచ్చింది. హత్తెరి, నేనిక్కడ కాపలా ఉండగా నువ్వు గదిలో ప్రవేశించటానికి నీకెన్ని గుండెలు? రాజాజ్ఞ అంటే ఏమనుకున్నావు అంటూ వాయువేగంతో వెళ్ళి పూలదండ మీద వాలిన తుమ్మెదను తన ఖడ్గంతో 2 ముక్కలుగా నరికేశాడు. తుమ్మెదతో పాటు అంగరక్షకుని కత్తి దెబ్బకు రాజుగారి కంఠం కూడా తెగి 2 ముక్కలయ్యింది. హంసతూలిక తలపమంతా రక్తమైపోయింది. రాజాజ్ఞ ప్రకారం మన వానరుడు గది గుమ్మం వద్ద కాపలా కాస్తున్నానని సంతోషిస్తున్నాడు కానీ తన బుద్ధి తక్కువ వల్ల యజమాని ప్రాణమే పోయిందన్న సంగతి గుర్తించలేదు. తీరా రాజుకి ప్రాణం పోయిందాయే. ఇక ఇప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? చేస్తే మాత్రం చచ్చిన రాజు తిరిగి వస్తాడా? అందుకని ఎవరైనా మంచి చెప్తే వినాలి కానీ మూర్ఖత్వం పనికిరాదు. అలా కాదు, నా ఇష్టం వచ్చినట్లే చేస్తాను, ఒకరు నాకు చెప్పేదేమిటి అని గర్విస్తే రాజుకి అయినట్టే శాస్తి అవుతుంది. కనుక మీరు రాజుకి మళ్ళీ మూర్ఖంగా పట్టుపట్టకండే.